హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో అయితే మన లేడీస్ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీషో నుండి కొన్ని హోమ్ డెకర్ ఐటమ్స్ తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా నేను తీసుకోలేదు, ఫ్రెండ్ తీసుకుంది. నాకు కూడా బాగా నచ్చాయి. మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. అండ్ తీసుకున్న వాటిలో కొన్ని క్వాలిటీ చాలా బాగున్నాయి, కొన్ని ఓకేగా ఉన్నాయన్నమాట. ఏది ఎలా ఉంది అనేది జెన్యూన్గా నాకేమనిపించింది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఈ ప్రొడక్ట్స్కి సంబంధించిన లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రైస్ డీటెయిల్స్ గుర్తున్నంత వరకు వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ నేను మెన్షన్ చేయడం మర్చిపోయానంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను కదా, అవి ఒకసారి చెక్ చేయండి. సో లేట్ ఎందుకు, ఏమేమి తీసుకున్నామో చూసేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఐటమ్ ఈ పాంపామ్ వాల్ హ్యాంగింగ్స్ బాగున్నాయి, క్వాలిటీ వైజ్ ఓకేగా ఉంది. ప్యాక్ ఆఫ్ 6 214 రూపీస్ అనమాట. అండ్ పాంపామ్స్ వచ్చి మధ్యలో ఇలా గోల్డ్ బీడ్స్ వచ్చాయి, పైన హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా చిన్న రింగ్ కూడా ఇచ్చారు. ఫెస్టివల్ టైంలో డెకరేషన్కి యూజ్ చేసి ఆ తర్వాత తీసి జాగ్రత్తగా దాచేమోనంటే ఇవి బాగుంటాయి, బాగా యూజ్ అవుతాయి. ఇలా వచ్చి కిందని బెల్ వచ్చిందనమాట. ఇది ప్లాస్టిక్, కొంచెం డెలికేట్గా ఉన్నాయండి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇక్కడ ఈ థ్రెడ్ ఉంది కదా, అది కొంచెం డెలికేట్గా ఉందన్నమాట. అండ్ ఇలా ప్యాక్ ఆఫ్ 6 వస్తాయి కదా, అన్నీ ఒకే హైట్లో లేవు, చూస్తున్నారా? హైట్ డిఫరెన్స్ ఉందన్నమాట. సో మనం డెకరేషన్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి. ఇలా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, పింక్ ఉంది, మల్టీ కలర్ ఉంది. సో ఇది ఫస్ట్ ఐటమ్. ఇది ఇంకొక వాల్ హ్యాంగింగ్. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ సౌండ్ చూసారు ఎంత బాగా వస్తుందో. ఇది ప్యాక్ ఆఫ్ 10 అనమాట. ఒక సెట్లో 10 వస్తాయి, 3 వచ్చేవి 6 వచ్చేవి కూడా ఉన్నాయి. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, మల్టిపుల్ కలర్స్ కూడా ఉన్నాయి. మెయిన్గా ఇలా కిందని ఈ బెల్స్ రావడం చాలా బాగుంది. ఇది ఒక్కటి పెట్టినా కూడా మంచి లుక్ వస్తుంది. బ్యాక్ డ్రాప్స్కి అక్కడక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదా ప్లెయిన్ వాల్స్కి ఎక్కడైనా జస్ట్ ఇది ఒక్కటి పెట్టినా కూడా వాల్ అంతా నిండుగా కనిపిస్తుంది. సైడ్లో చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను, జస్ట్ ఒక ఐడియా కోసం. ఒక దేవుడి ఫోటో పెట్టి దాని చుట్టూ లైక్ వరలక్ష్మి వ్రతంకి కానీ వినాయక చవితికి దేవుడి చుట్టూ ఇవి పెట్టి డెకర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇవి వచ్చిన వెంటనే చెక్ చేయండి. కొన్ని ఇలా బెల్స్ ఊడిపోయి వస్తున్నాయి, లేదా ఇవి 5 కదా హ్యాంగింగ్స్ వస్తాయి, సో 4 వచ్చినవే వస్తున్నాయి. ఇలా ఇష్యూ ఉంటుందన్నమాట. సో ప్రొడక్ట్ మీకు వచ్చిన వెంటనే చెక్ చేయండి. 7 days లోపు మాత్రమే రిటర్న్ అనేది తీసుకుంటారనమాట. అది దాటితే రిటర్న్ యాక్సెప్ట్ చెయ్యరు. సో వచ్చిన వెంటనే ప్రొడక్ట్ని ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇది ఏంటంటే శుభ్లాభ్ అని, స్వస్తిక్, ఇవి డోర్ ఎంట్రన్స్లో కానీ లేదా దేవుడి గది దగ్గర చాలా మంది పెడుతున్నారు కదా, దానికి సంబంధించిన అనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను. ప్యాకింగ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తున్నాను. ఇది ఒక బాక్స్లో పెట్టి వచ్చింది, ఇలా నీట్గా ప్యాక్ చేశారు. ఇది 132 రూపీస్ అనమాట. సో దీనికి సంబంధించిన కోడ్స్, లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మెటీరియల్, వుడ్ మెటీరియల్ ఇది. ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, అంటే ఒకదానికొకటి టచ్ అయ్యి పాడవకుండా నీట్గా ఇలా సెపరేట్ చేస్తూ ప్యాకింగ్ అనేది వచ్చింది. స్వస్తిక్ ఇలా వచ్చింది, రెడ్ కలర్ స్వస్తిక్ వచ్చింది. శుభ్లాభ్ ఏమో గ్రీన్ కలర్ వచ్చాయన్నమాట. అండ్ మనం పేస్ట్ చేసుకోవడానికి బ్యాక్నే ఇలా డబుల్ సైడెడ్ టేపు పెట్టే ఇచ్చారు వాళ్ళు. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇది మెటీరియల్ వుడ్ అనమాట, తెలుస్తుంది కదా. సో ఇది శుభ్, చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఇది ఎలిఫెంట్ టీ లైట్ క్యాండిల్ హోల్డర్, సెట్ ఆఫ్ 6 వస్తాయి. క్వాలిటీ వైజ్ ఓకేగా అనిపించాయి, బట్ వీడియోలో ఫొటోస్లో చూడడానికి అయితే చాలా బాగుంది. ఇలా 6 ఎలిఫెంట్స్ వస్తాయన్నమాట, డిఫరెంట్ కలర్స్. నేను సైడ్లో క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను. అండ్ క్యాండిల్స్ కూడా ఇచ్చారు, 6 క్యాండిల్స్ కూడా, టీ లైట్ క్యాండిల్స్ ఇవి. అండ్ ఇది ఏంటంటే ప్లాస్టిక్ మెటీరియల్. మెయిన్గా ప్యాకింగ్ చేసినప్పుడు ఇవి ఇలా నొక్కుకుపోయాయి అనమాట. సో ఇలా ఎలిఫెంట్స్ వస్తాయి 6. ఇది ప్యాక్ ఆఫ్ 6 183 రూపీస్. ఇలా మనకి 6 వస్తాయి. మెయిన్గా ఈ కలర్ కాకుండా వేరే కలర్ ఇచ్చుంటే బాగుందని అనిపిస్తుంది. వీడియోలో బ్రైట్గా కనిపిస్తుంది కానీ బయట కొంచెం డల్గా ఉందన్నమాట. రిమైనింగ్ అన్ని కలర్ బాగుంది. ఇది ఆరెంజ్, బ్లూ, ఈ 2 బాగున్నాయి. ఈ కలర్ మాత్రమే కొంచెం డల్గా అనిపిస్తుంది. ఇచ్చారు, హైట్ సరిపోలేదేమో అని అనిపించింది. 2 క్యాండిల్స్ పెడితే కరెక్ట్గా ఉంటుంది. నేను సైడ్లో యాడ్ చేస్తాను చూడండి. ఇలా పెడితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇది వెలిగించినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా బ్లాక్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే కొంచెం హైట్ ఉందనుకోండి మీదకే వస్తుంది కాబట్టి ఆ స్మోక్ అంతా
సో ఇది బ్లాక్గా అవ్వదు అని నాకు అనిపించింది. ఇవన్నీ ఫ్లవర్స్ అండ్ ఈ ప్లాస్టిక్ లీవ్స్ అనమాట. ఎంట్రన్స్లో ఉర్లి పెట్టినప్పుడు అవి డెకరేట్ చేయడానికి ఇలాంటివి బాగుంటాయి. ఈ కలర్ ఒకటి, ప్యాక్ ఆఫ్ 10 ఇవి ఒకటి, వైట్ కలర్ అండ్ పింక్ కలర్. అవైతే క్వాలిటీ బాగున్నాయి. ఇవన్నీ క్వాలిటీ బాగున్నాయి. ఇలా మనం డెకరేట్ చేసుకోవచ్చు. జనరల్గా బ్యాక్డ్రాప్కి అక్కడక్కడ ఇవి పెట్టినా కూడా బాగుంటుంది, లేదా దేవుడి చుట్టూ పెట్టినా కూడా బాగుంటుంది. దేవుడిని ఏదైనా సింహాసనం మీద కూర్చోపెడతాం కదా, దాన్ని డెకర్ చేసినప్పుడు కూడా బాగుంటుంది అనమాట. ఇలాంటివన్నీ కొంచెం మన క్రియేటివిటీని వాడాలి అంతే. ఇవైతే చాలా బాగున్నాయి, చూస్తున్నారా? ఇది ఇలా మనం స్టిక్ చేసామనంటే గోడకి చాలా అందంగా ఉంటుంది. వీటి లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీటి ప్రైస్ డీటెయిల్స్ చెప్పలేదు కదా. ఇది కాంబోలో వచ్చింది. ఇది 8 పీసెస్ ఉంటాయి, ఇది 8 పీసెస్ ఉంటాయి. 10 పీసెస్ 184 రూపీస్ అనమాట. సారీ 187 రూపీస్. అండ్ మెటీరియల్స్ చూపిస్తాను ఒక నిమిషం. ఫోమ్, ఏం ఫోమ్? ఫేక్ ఫోమ్ అని మెన్షన్ చేసి ఉంది. డెలికేట్గా ఉంటాయి, తెలిసిందే కదా. ఉర్లీలో వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఈ ప్లాస్టిక్ లీవ్స్ చూపించాను కదా, ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవి ప్యాక్ ఆఫ్ 50 154 రూపీస్. ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఇది ప్యాక్ ఆఫ్ 12 అనమాట. 12 124 రూపీస్. సో ప్యాక్ ఆఫ్ 15 124 రూపీస్. ఇవైతే చాలా బాగున్నాయి, బాగా యూజ్ అవుతాయి కూడా. సింపుల్ డెకరేషన్ చేసుకోవాలన్నా కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ అండ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్, నాకైతే చాలా బాగా నచ్చింది. అఫోర్డబుల్ రేంజ్లో చాలా మంచి ప్రోడక్ట్ వచ్చింది. ఉర్లీ అనమాట. జనరల్గా మనం ఉర్లీస్ చూస్తూ ఉంటాము, ఇలా చిన్న బౌల్లో ఉంటాయి కదా. అలా కాకుండా ఇది కొంచెం స్టాండ్తో వచ్చి డిఫరెంట్గా ఉంది. సైడ్లో క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. 291 రూపీస్ ఇది. అండ్ మెటీరియల్ వచ్చేసి మెటల్ అని మెన్షన్ చేసి ఉంది. కలర్ ఎల్లో అని మెన్షన్ చేసి ఉంది, కానీ లైట్ గోల్డ్ కలర్ వస్తుంది అనమాట. గోల్డ్ అండ్ ఎల్లో మిక్సింగ్ వస్తుంది. ఇదొక ప్యాక్, ఇదొక ప్యాక్. ఇది ఉర్లీ బౌల్స్ అనమాట. ఇవి స్టాండ్ కూడా వస్తుంది. ఇవి వస్తాయి, చాలా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. స్క్రూ టైపే, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. సెపరేట్ కవర్స్ ఇచ్చారు. ఒకే కవర్లో పెడితే గీతలు పడిపోతాయి కదా, సో సెపరేట్ కవర్స్ ఉన్నాయి అంతే. అండ్ ఇది కూడా ఈ ఫోమ్ షీట్ పెట్టి ఇచ్చారనమాట, గీతలు పడకుండా. వాటర్ వేసి ఫ్లవర్స్ వేస్తే లుక్ చాలా బాగుంటుంది. ఇది కంటిన్యూస్గా యూజ్ చేయలేమో అని అయితే నాకు అనిపించింది. జస్ట్ డెకరేషన్ పర్పస్కి, ఫెస్టివల్స్ టైంలో, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. ఇది ఒక కార్నర్లో పెట్టి దీని చుట్టూ ఫ్లవర్స్ డెకరేట్ చేసి మధ్యలో వాటర్ వేసి ఒక క్యాండిల్ లేదా ఫ్లవర్స్ పెట్టినా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఇలా మనకి 3 వస్తాయి. సైడ్లో క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. 3 కూడా డిఫరెంట్ హైట్స్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా కలర్స్. ఇలా డబల్ డిజైన్ వచ్చినవి, సింగిల్ డిజైన్ వచ్చినవి, అంటే పూర్తిగా గ్రీన్గా ఉన్నవి. ఇది గ్రీన్ అండ్ వైట్లో ఉంది కదా, అలా ఉన్నవి చాలా ఉన్నాయి. ఇది ప్యాక్ ఆఫ్ 12 225 రూపీస్. ఇందులో మనకి ప్యాక్ ఆఫ్ 6, ప్యాక్ ఆఫ్ 3 అలా కూడా ఉన్నాయి. ఇంకా వీటితో అయితే చెప్పక్కర్లేదు, మనం కావాల్సినట్టు డెకరేషన్ చేసుకోవచ్చు. సింపుల్గా బ్యాక్గ్రౌండ్లో ఇవి ఒక్కటి అలా హ్యాంగ్ చేసినా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. కొంచెం ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది. మీరు ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్న వెంటనే ఓపెన్ చేసి కొంచెం సేపు అలా బయట ఉంచేయాలి. ఒక 1 or 2 days ఉంచేస్తే ఆ ప్లాస్టిక్ స్మెల్ అనేది పోతుంది. నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ లిల్లీ అండ్ రోజ్ స్ట్రింగ్స్ అని ఇచ్చాడు. సో ఇది చూడగానే ఈ మధ్య చాలా మ్యారేజెస్లో చూస్తున్నాం కదా, ఎక్కడైతే కళ్యాణం స్టేజ్ ఉంటుందో, మెయిన్ స్టేజ్ ఏదైతే ఉంటుందో దానికి చుట్టూ పెడుతున్నారు. అలా మనం దేవుడి మండపానికి చుట్టూ పెట్టచ్చు అని అనిపించింది. అట్లీస్ట్ 3 sides అయినా పెట్టచ్చు. సో ఇది హైట్, ఈ హైట్లో వస్తాయి. ప్యాక్ ఆఫ్ 12 258 రూపీస్. ప్లాస్టిక్ మెటీరియల్. అండ్ ఇలా వచ్చి కిందని రోజ్ వస్తుంది అనమాట. చాలా బాగున్నాయి ఇవైతే. నెక్స్ట్ ఈ పోట్లీ బ్యాగ్స్, ఇవి చాలా బాగున్నాయి. ప్యాక్ ఆఫ్ 60 569 రూపీస్. అండ్ సైజ్ 4/5 ఇంచ్ అని పెట్టారు. ఎగ్జాక్ట్గా ఎంత ఉంది అనేది చూపిస్తాను. ఇలాంటివి ఏంటంటే రిసీవ్ చేసుకున్న వెంటనే కొంచెం ఓపికతో కౌంట్ చేయండి, కరెక్ట్గా 60 వచ్చాయా లేదా అనేది. సో ఇది సైజ్ అనమాట. చూస్తున్నారు కదా, నా కరెక్ట్గా అరచేయంత ఉంది అంతే. ఇందులో ఒక 200 grams వెయిట్ వేయచ్చు అని ఉంది. లైక్ పసుపు కుంకుమ, చిన్న గిఫ్ట్ ఏదైనా ఉంటే అది మాత్రం పెట్టుకోవచ్చు అంతే. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.
సో సైజ్ మీకు అర్థమైంది కదా, ఇంతే ఉంది సైజ్. బట్ లక్ష్మీ వ్రతం టైంలో ఇవి బాగా యూజ్ అవుతాయి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉండడం వల్ల వాయిస్ మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ గార్లెండ్స్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. సెట్ ఆఫ్ 495 రూపీస్. చూస్తున్నారు కదా, డబుల్ కలర్ వచ్చింది, మధ్యలో గ్రీన్ కలర్ కూడా వచ్చింది, అండ్ కిందని హ్యాంగింగ్స్ వచ్చాయి. మొత్తం ప్లాస్టిక్ మెటీరియలే, బట్ క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే నేను ఆఫ్లైన్లో ఇలాంటివి పర్చేస్ చేశాను లిక్షిత్ బార్సాల్ కోసమని. ఇంత హైట్ కాదు, ఇందులో సగం హైట్ తీసుకున్నాను. పెయిర్ 150 రూపీస్. క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు, బట్ ఇది సెట్ ఆఫ్ 4, ఈ హైట్ది 495 రూపీస్ అని అంటే ఆ ప్రైస్కి వర్త్ అనే చెప్తాను. ఎవరైనా పర్చేస్ చేయాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ రిటర్న్ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి వితౌట్ ఎనీ వరీస్ మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఎవిలై హ్యాంగింగ్ ఎంట్రన్స్ డోర్ దగ్గర పెట్టడానికంట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో షార్ట్స్లో సింబల్ పెట్టడం చూశాను, కానీ ఇలా నేను చూడలేదు. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వినాయకుడితో వచ్చినవి, బటర్ఫ్లైతో వచ్చినవి, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. వుడ్ మెటీరియల్ అండ్ ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు, ఎక్కడ డ్యామేజ్ లేకుండా వచ్చింది. దీని ప్రైస్ 154 రూపీస్. హ్యాంగ్ చేసుకోవడానికి ఒక థ్రెడ్ కూడా ఇచ్చారు. సో ఇలా మనం ఎంట్రన్స్ డోర్ దగ్గర హ్యాంగ్ చేసుకోవచ్చు. నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్నిటిలో ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీ సర్కిల్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అంటే ప్లీజ్ డూ షేర్. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.